లేకపోవచ్చు, ఒకవేళ మేము కొంతమంది పేరు చెప్పకపోవచ్చు, ఆ అవకాశం రాకపోవచ్చు. దేవుడు ఎంతో ఉత్తమైన వాడు. విద్యార్థుల కోసం ప్రార్థన చేసి చదువుతున్న బిడ్డలు కొంతమంది ఫారెన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో విద్యార్థులు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ప్రతి ఆలోచన దేవుడు నెరవేర్చుకుందాక, ప్రతి ఆలోచన దేవుడు నెరవేర్చుకుందాక, దుఃఖపరున్న కుటుంబానికి సమాధానం ఇచ్చుగాక, రోగాలతో ఉన్న వారిని దేవుడు స్వస్థపరచుగాక. చిన్న మేజులు ప్రార్థన చేస్తారు. ఓటను ముగించుకున్నాం. స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్య ఉన్నారని విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో నా ప్రభువా ప్రతి వారు కూడా ప్రభు ఎలుగెత్తి మొరపెట్టి ఉన్నారు. తండ్రి నీకు వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మేమందరం ఈ రీతిగా చేరి ప్రార్థించడానికి నీకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి, మంచి సమయం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ప్రతి వారిపై పరిశుద్ధాత్మను అనుగ్రహించాలని నమ్ముచున్నాము తండ్రి. ఆకాశం నుండి నా ప్రభు అగ్ని జ్వాల వంటి నా ప్రభు నాలుకలు విభజింపబడి ప్రతి వారిని దర్శించినని మేము నమ్ముచున్నాము నాయన. ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రభు ప్రార్థన చేసి ఉన్నారు దేవా. ప్రతి అవసరత కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేసి ఉన్నారు నాయన. ప్రతి అవసరత కొరకు నీ సన్నిధిలో గోజాడి ఉన్నారు తండ్రి. ప్రతి వారి ప్రార్థన అంగీకరించారు ప్రభు. ప్రతి వారి హృదయం తెరచారు మా ప్రభు. అలనాడు మా తండ్రి, మా ప్రభు ఈజిప్టులో నుండి మా ప్రభు దాసత్వంలో నుండి నాయన ఎలాగా మా ప్రభు ఇశ్రాయేలీయులను నడిపించారో మా ప్రభు ఈ మారు నాయన ఈ నూతనమైనటువంటి మా ప్రభు సంవత్సరంలోనికి నాయన ప్రవేశపెట్టడానికి ఇంకా కొన్ని గంటలే మా వచ్చి ఉన్నాయి మా ప్రభు. కొన్ని దినాలే మా వచ్చి ఉన్నాయి మా ప్రభు. కొన్ని నిమిషాలే మా వచ్చి ఉన్నాయి మా ప్రభు. నాయన పాతవి గతించిపోవాలి మా ప్రభు. పాత జీవితం నుండి విడుదల కావాలి మా ప్రభు. పాత ఆశల నుండి విడుదల కావాలి నాయన. పాత కోరికల నుండి విడుదల కావాలి మా ప్రభు. సాతాను తలంపుల నుండి విడుదల కావాలి ప్రభు. సాతాను చేష్టల నుండి విడుదల కావాలి ప్రభు. నాయన నీ అంగి అంచులు ప్రభు ఆలమంతా నిండి ఉన్నది ప్రభు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనేక అవసరతలు నీ సన్నిధిలో పెట్టాం ప్రభు. మేము సాధించలేము కానీ ప్రభు ప్రార్థనా శక్తి ద్వారా అనేక అవసరతలు సాధించుకోగలం ప్రభు. అనేక ఇబ్బందులను తీర్చుకోగలం మా తండ్రి. ఎజ్రా గురించి నేర్చుకున్నాం మా ప్రభు. నెహెమ్యా గురించి నేర్చుకున్నాం తండ్రి. నేను ఏ రీతిగా ప్రభు ఒక్క క్షణంలోనే ఒక్క రాత్రిలోనే తండ్రి విడుదల పొందిన విజయం పొంది ఉన్నారో మా ప్రభు. ఆయన అలాంటి వారిని మేము జ్ఞాపకం చేసుకున్నాం నీ వాక్యం ద్వారా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దేవా, మా సంఘంలో మీరున్నారు ప్రభు. సంఘ సభ్యులతో మీరున్నారు తండ్రి. సేవకులతో మీరున్నారు ప్రభు. భారమైన సేవ పరిచర్యలో ప్రభు మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా హృదయాలు మండించండి మా ప్రభు. మా హృదయాలు మండునట్లు ప్రభు నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి ప్రభు. నాయన మంటలో ప్రభు నాయన మా శరీరము దహించిపోవచ్చు కానీ మా ఆత్మ మా ప్రభు ఎలుగెత్తి నూతన జన్మను పొంది, నూతన జీవమును పొంది, నూతన ఆత్మను పొంది నీకు స్తుతులు చెల్లించే భాగ్యంలో దయచేయండి నాయన. అయ్యా అనేక అంశాలు ప్రభు మా ముందు పెట్టి ఉన్నారు తండ్రి. సేవకులు ఉన్నారు తండ్రి. ఆయా అంశాల కొరకు, బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు, అనేకమైనటువంటి ఇబ్బందుల కొరకు, అనేకమైనటువంటి అవసరతల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రతి ప్రార్థనను మీరు ముద్రించండి ప్రభు. ఫలింప చేయండి నాయన. చిగురులు పుట్టించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్య హారిగాల సమయంలో నాయన చిన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బాలింతల కొరకు కూడా ప్రార్థన చేశారు నాయన. ప్రతి ప్రార్థన ఆలకించండి. నీ ఆత్మశక్తిని ప్రభు మేము పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆయా ఆత్మ లేకుండా మేము మా ప్రభు మీ ఆలయం దాటి వెళ్ళకూడదు మా ప్రభు. మీ ఆత్మను మాతో కూడా మా గృహాలకు తీసుకొని వెళ్ళి నాయన మేము జీవముతో ప్రభు నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ నీకు స్తుతులు చెల్లించే భాగ్యంలో దయచేయండి నాయన. తండ్రి, మా సేవకులు ప్రభు బలమైనటువంటి సేవా పరిచర్యలో ముందండి వేచి ఉండగా వారి అవసరతలన్నీ మీరు తీర్చండి నాయన. వారి బాధలను మీరు తీర్చండి. వారి వేదన మీరు తీర్చండి నాయన. సమస్తమును చేయగలిగిన నా దేవుడు మా పక్షాన ఉన్నాడు. మేము భయపడము. మాతో కూడా ఆయన మాతో కూడా మా కుటుంబంలో కూడా సంచారం చేస్తున్నారని
విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో ప్రభు మంచి ఘనమైన సేవ నూతన సంవత్సరంలో చేయగలిగినట్లు నీ కృప దయచేయండి. మా మధ్యకు వచ్చి వర్తమానం అందించిన మీ సేవకును మీరు దీవించండి ప్రభు. వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి. మరి ముఖ్యంగా కూడిన మమ్మల్ని అందరినీ ప్రభు మీ ఆత్మ చేత అభిషేకించి నాయన మా గృహాలకు పంపించమని మా ప్రభువులో మా రక్షకుడులో నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆయన హస్తము పెంజోపేటలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి వారి సంఘాలకు, నాయకులకు, రాష్ట్రంలో ఉన్న నాయకులకు, ప్రపంచవ్యాప్తమున్న రక్షణ సైన్యములకు, ప్రభువుని ప్రేమించే బిడ్డలకు ఆయన ఆత్మ ద్వారా రానున్నటువంటి నూతన సంవత్సరములో నూరంతలుగా దేవుడు మన సంఘాలను, సైన్యాన్ని విస్తరింపచేయునుగాక. ఆమేన్. అలాగే ఒక విషయం చూడండి, చాలా సంతోషం అందరూ వచ్చినందుకు.